జై శ్రీరామ్ ఫ్రెండ్స్. ఒక్కసారి ఈ చెత్త నా కొడుకులు ఏం మాట్లాడాలన్నారో వినండి. అందరూ కూడా విపత్కర పరిస్థితుల్లో ఉన్నారు. అన్నం దొరకని పరిస్థితిలో ఉన్నారు. 150 రోజులు అవుతుంది. అన్నం దొరికితే చాలు అన్న పరిస్థితిలో ఉన్నారు. బహుశా మీరు ఆంధ్ర వాస్తవులు కాబట్టి తిరుపతి వెంకటేశ్వర స్వామి సంబంధించినటువంటి ప్రసాదమో లేకపోతే ఏదో ఒకటి మీకు హెలికాప్టర్లో తెచ్చి తింటారా తినరా చెప్పండి. నేను తినను సార్, ఎందుకంటే ప్రాణాలు పోతాయి సార్. అన్నము లేని ప్రాణాలు పోతాయి సార్. ఒకవేళ చావనైనా చచ్చిపోతామేమో కానీ ఆకలితో. ఇది విగ్రహాలకు అర్పించినదని తెలిస్తే తినను సార్. మీరు ఆ బైబిల్ చట్టాలను గౌరవించడం కొరకు అవసరమైతే చనిపోవడానికి కూడా సిద్ధం. చూశారు కదా, వీళ్ళు చావు బతుకుల మధ్య ఉన్నా కానీ దేవుని ప్రసాదం తినరట. ఇది వీళ్ళు చెప్పేది. ఇలాంటి చెత్తనా కొడుకుల మాట విని మతం మారే హిందువులలో ఎంత ఎర్రి పుష్పగాల్లో అర్థమవుతుంది. అసలు వీళ్ళ మతం చెప్పేది ఏంటి? పక్కోడి ఎంత అంటరాని వాడిగా చూస్తుంది. వాళ్ళు ఇచ్చే సావనైనా వస్తారట కానీ పక్కోని దేవుని ప్రసాదం తినరట. అంటే వీళ్ళ మతాలు ఏం నడుపుతున్నాయో పక్క మతాన్ని పక్క ద్వేషించు, దాన్ని అంటరాని మతంగా చూడు. అసలు వీళ్ళకు ఈ ఎడారి మతం ఇంకో ఎడారి మతాన్ని కలిస్తే ప్రపంచంలో ఉన్న ఏ సివిలైజేషన్ బతకనియలేదు. ఎంతో మారణకాండ జరిగింది ఈ 2 ఎడారి మతాల వల్లే. ఇలాంటి ఎడారి మతాల్ని మన భారతదేశంలో ఇప్పుడు ఇట్లా పూలు వర్షి మరీ పిలుస్తారు. హిందువులు సిగ్గు తెచ్చుకోవాలి వాళ్ళని చూసి. వాళ్ళు మనం ఒక కాంట్రీని చొమ్మినా కూడా అన్ని మతాలు సమానమైన సెక్యులర్ కుక్కలు. వీళ్ళు దేశానికే డేంజర్, ముఖ్యంగా మన సనాతన ధర్మానికి డేంజర్. దయచేసి ఇలాంటి వాటిని చూసైనా బుద్ధి తెచ్చుకొని కళ్ళు తెరవండి. జై శ్రీరామ్.